రాజధాని నిర్మాణంపై కొంతమంది చేసే దుష్ప్రచారం నమ్మొద్దు అన్నారు మంత్రి నారాయణ. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చాలా సేఫ్ అని అన్నారు. రాజధాని పేరిట జగన్ రెడ్డి గత 5 ఏళ్లు 3 ముక్కలాట ఆడారు అని ఎద్దేవి చేశారు. 2014-19లో 9,000 కోట్లు రాజధానికి ఖర్చు పెడితే జగన్ రెడ్డి అదంతా నాశనం చేశారని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండపంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో జరిగిన టీడీపీ నర్సాపురం పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. రాజధాని గురించి కొంతమంది చేసే దుష్ప్రచారం ఎవరు నమ్మద్దు. అమరావతి రాజధాని చాలా సేఫ్. వాళ్ళు గత 5 సంవత్సరాల్లో 3 ముక్కలు ఆటాడారు. ఎక్కడ రాజధాని కట్ల 14-19లో 9,000 కోట్లు రాజధాని ఖర్చు పెడితే అదంతా నాశనం అయింది. 14-19లో ఏదైతే 4,000 బిల్డింగ్స్ కట్టి ఫైనల్ స్టేజ్లో ఫినిషింగ్లో ఉంటే ఆపేశారు. అదేవిధంగా టవర్స్ కూడా ఫౌండేషన్ అయితే ఆపేశారు. ఆ సమస్యలన్నింటినీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ సాల్వ్ చేసి అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్ స్టార్ట్ అయింది. ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అక్కడ వెస్టర్న్ బైపాస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వెస్టర్న్ బైపాస్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం కన్స్ట్రక్ట్ చేస్తుంది. అది అమరావతిలో సెంటర్లో పోతుంది. అయితే వర్క్ జరుగుతూ ఉంది. ఎక్కడైతే కొండవీటి వాగు ఉందో కొండవీటి వాగు కూడా ఆ బైపాస్ కింద పోతుంది. అది 220 మీటర్లు వర్క్ జరుగుతూ ఉంది. కాబట్టి ఆ కొండవీటి వాగు ఏదైతే బైపాస్ బ్రిడ్జి కింద ఉందో అది క్లోజ్ అయింది. ఇది వర్క్ జరుగుతుంది కానీ మొత్తం మట్టి పడిపోయింది. సెంట్రింగ్ సామాన్లు ఉన్నాయి. అవన్నీ ఉండటం వల్ల వాటర్ కొద్దిగా వెనక్కి దాన్ని పని జరిగేటప్పుడు ఎప్పుడైనా కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ మట్టి తీసేసారు. బైపాస్ చేయగానే అంటే పక్కన రోడ్డు కట్ చేయగానే మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయి. దానికి నానా రాద్ధాంతం చేసి వాట్సాప్లు అది పెట్టి ఇది పెట్టి కరెక్ట్ కాదు. అమరావతి రాజధాని వెరీ సేఫ్.